కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరులో అర్ధరాత్రి మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ను కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి ప్రేమ్ కుమార్ ఇంటి వద్ద హల్చల్ చేసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని తీసుకెళ్లారు. టీడీపీ నేతలపై పోస్టులు పెడతావా అంటూ లాక్కెళ్లారు. ప్రేమ్ కుమార్ను బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ బంధువులు తిరుగుతున్నారు. ప్రేమ్ కుమార్కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. పోలీసులమని చెప్పి ప్రేమ్ కుమార్ను తీసుకెళ్లడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రేమ్ కుమార్ సమాచారం తెలపాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని గుంటూరు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తున్నారు. వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రేమ్ కుమార్ నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ అక్రమ అరెస్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి కొంతమంది ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక్కసారిగా ఫీజు లాగేశారు. దీంతో కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత లోపలికి వెళ్ళి ప్రేమ్ కుమార్ని లాక్కుని చేతిలో పట్టుకుని లాక్కుని నలుగురు కిందకి తీసుకువెళ్ళారు. అప్పటికే కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మీరు ఎవరు అని చెప్పారు అని వాళ్ళని ప్రశ్నించారు. మీరు పోలీసులా అని కూడా అడిగారు, కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. దీంతో కిడ్నాప్ అయినట్లు కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రేమ్ కుమార్ చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకా యాక్టివ్గా ఉన్నారు. అయితే దీంతో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన టీడీపీ పెట్టిన పోస్టులపైన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రేమ్ కుమార్ని ఆ అర్ధరాత్రి దాదాపు 3-4 గంటల సమయంలో కొంతమంది దొండగులు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకువెళ్ళారు. అసలు ఏం జరిగిందో ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, అసలు ఏం జరిగింది? రాత్రి అర్ధరాత్రి 3 గంటలప్పుడు మేము లోపల ఉన్నాము, తెలియదు. ఒక్కసారిగా డోరు పెద్ద శబ్దంతో నాన్న స్టాప్గా ఆపకుండా కొడుతుంటే మాకు భయం వేసి బయటకు వచ్చి నేను తలుపు తీశాను. ముందర తీస్తే ఎవరన్నా మీరు అంటే ప్రేమ్ కుమార్ ఉన్నారా అన్నారు. ఉన్నారన్నా అన్న, పిలవండి అన్నారు. పిలిచాము. పిలిచిన తర్వాత ఇంకా అంటే మాకు చీకటిగా ఉందన్న. వీళ్ళు ఇక్కడ ఒక 5-4 ఉన్నారు, ఇక్కడ ఒక అతను ఉన్నాడు. కరెంట్ లేదన్నా. అందరికీ ఉంది కానీ మాకెందుకు లేదన్న ఆలోచన కూడా. కరెంట్ లేదు, ఎవరు మీరు అని నేను అడిగాను. అడిగినా కూడా వాళ్ళు ఎవరో చెప్పి మీరు ప్రేమ్ కుమార్ని పిలవండి అమ్మా అన్నారు. ఇంకా నిద్రకాళ్ళ మీద ఉన్న తనని లేపి అలాగే లుంగి మీద వచ్చేసి ఎవరన్నా మీరు అని అంటే ఒకేసారి 4 మధ్యలో అతను నుంచోబెట్టి ఇంకా ఇట్లా వేసుకొని గోడి మీద చేతులు వేసుకొని మీరు పదండి చెప్తాం పదండి అన్నారు. చెప్తాం పదండి, అసలు ఎవరు సార్ మీరు, ఎవరు సార్ అంటే ఇంట్లో మాకంటూ భయం వేసిద్ది కదన్న. అలా చెప్పలేదు. బాగా దురుసుగా తీసుకెళ్ళిపోయారు. చీకట్లో ఎవరు వచ్చారు, అసలు ఎవరు మీరు అనేది కూడా అడగటానికి కూడా మాకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, మాకు చెప్పడం లేదు. మేము ముందుకెళ్ళాలంటే ఆడవాళ్ళం ఇట్లాగా తోసేస్తుంటే మాకు భయంతో ఆడవాళ్ళం అని ఒక అడుగు వెనకేసేసరికి మాకు ఏం అర్థం కావట్లేదు. ఒక షర్ట్ అన్న వేసుకుంటాను అని చెప్పాడు. షర్ట్ కూడా ఇవ్వలేదు. నిద్ర కళ్ళ మీద లుంగితోనే తను అట్లాగే తీసుకెళ్ళిపోయారన్న. అడిగారా మీరు పోలీసులు ఎవరు మీరు అంటే మాకు సమాధానం చెప్పలేదు. మా మాట వాళ్ళు వినిపించుకోవడం లేదు. వాళ్ళు ఒకళ్ళకి 5 ఉన్నారు. తన మధ్యలోని నుంచోబెట్టి వాళ్ళు ఇట్లాగా చేతులకు పట్టుకొని అష్టదిగ్బంధనం చేసేసారు. మాకేం చేయాలో ఆ టైంలో మాకు అర్థం కాలేదు. ఇంకా భయం వేసింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని చివరి దాకా అక్కడి దాకా వెళ్ళామన్నా. మాకు ఎక్కడికి వెళ్తున్నారో కూడా సరైన సమాచారం తెలియదు ఇప్పటి వరకు కూడా. పాప మీరు కూడా అడ్డుపడినట్టున్నారుగా మిమ్మల్ని. ఏం జరిగింది? నైట్ 3 o'clock వచ్చారండి. కరెంట్ పోయింది. అన్ని ఇళ్లలోనే మాకు మా హౌస్లోనే లేదు. తర్వాత డోర్ కొట్టారు. బాగా సౌండ్ వచ్చింది. బయటకు వచ్చాం. ఎవరండి మీరంటే ప్రేమ్ గారు ఉన్నారు అన్నారండి. మా మమ్మీ వచ్చారు. ఏంటండి అంటే ప్రేమ్ని పిలవండి బయటికి అన్నారు. ఏంటి సార్ అని అంటే మీరు ఎవరండి అని అడిగాం. మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా, ముందర ఆయన పిలవండి అని చెప్పని 5 members చుట్టూ డాడీకి చేతులతో కప్పేశారు సార్. కింద నేను అడ్డుకోవడం ప్రయత్నించాను, నన్ను కూడా నెట్టేశారు. మీ సెల్ ఫోన్లో ఏమైంది అమ్మా? మా సెల్ ఫోన్ తీసుకున్నారు సార్. వాళ్ళే తీసేసుకున్నారు. మా మమ్మీ ఫోన్ పగల కొట్టేశారు సార్. వాళ్ళు పగల కొట్టేశారు మా ఫోన్స్ అన్ని. పగల కొట్టేశారు. ఫీజు కూడా పీకేసారు సార్. ఫీజు పీకేసేసారు. డోర్ అయితే కొట్టి కొంచెం ఓపెన్ అయిపోయింది. డోర్ కొంచెం స్క్రూ లూజ్ అయిపోయింది, వచ్చేసింది సార్. మీరు అడిగారా మీరు ఎవరని? అడిగాం సార్. అడిగితే మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా,
అని చెప్పని అన్నారు సార్. సార్ మీరు ఎవరో చెప్పండి సార్, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు చెప్పండి సార్ కొంచెం అని చెప్పంటే ఎవరేం రియాక్ట్ అవ్వట్లేదు సార్. మేము ఎవరైతే నీకు ఎందుకమ్మా చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు సార్. లేడీస్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లాగా నెట్టి పడేసారు మమ్మల్ని. ఎవరు సార్ అని అంటే కనీసం కొంచెం ఏం చెప్పని కూడా చెప్పలేదు ఎవరనేది. లాక్కొని తీసుకెళ్ళిపోయారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే నన్ను నెట్టేశారు సార్. అయితే ప్రేమ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారన్న భావంతో గుంటూరులో ఉన్న పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చారు, కానీ ఆచూకీ అయితే దొరకలేదు. ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? ఈరోజు ఉదయం మా అన్నయ్య ఇంటికి వచ్చారు సార్. వచ్చి ప్రేమ్ కుమార్ అని చెప్పి అడిగారంట. వీళ్ళు ఫోన్ కూడా పగలగొట్టి ఫోన్ లాక్కెళ్ళారు. సరైందని చెప్పి మా తమ్ముడు మేమందరం స్టేషన్ చుట్టూ తిరిగాం. స్టేషన్ చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఏ స్టేషన్లో లేరు. మీరు ఎవరైనా అడిగినా కానీ ఆచూకీ లేదు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి, కొంచెం హై బీపీ ఉంది, కొంచెం గుండె కూడా బాగోలేదు, ఆయన పరిస్థితి బాగాలేదు, విషయం కొంచెం ఆగండి సార్, మీరు ఎవరో చెప్పండి, కనీసం బీపీ బిల్లని వేసుకుని వస్తాము అని చెప్పి కూడా మనం తెలియపరిచాం. బీపీ బిల్ల కాదు కదా ఏం లేదని చెప్పి ఆ లుంగి మీద కట్టుకున్న వ్యక్తిని మా అమ్మాయి వచ్చి సార్ అర్థం చేసుకోండి మా బీపీ బిల్ వేసుకుంటాను చేయబట్టుకుంటే ఇట్లా గట్టిగా నెట్టేసి ఆడపిల్లని చూడకుండా నెట్టేసి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేశారు. ఎక్కడ అడిగినా ఏ స్టేషన్లో అడిగినా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మా స్టేషన్ తీసుకురాలేదని అడుగుతున్నారు. స్టేషన్కి వెళ్ళొచ్చారు మీరు? మా స్టేషన్కి వెళ్ళొచ్చారు సార్. మీరు కూడా కంప్లైంట్ ఇచ్చారా? మా తరపున కంప్లైంట్ ఇచ్చారు. లాలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. మా పాస్టర్ గారు మా అన్నయ్య వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, ఇచ్చాము. కానీ ఎక్కడ ఆచూకీ అయితే తెలియట్లేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు అనుకుంటున్నారు? మాకు పోలీసులు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు, టీడీపీ గోండాలు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు, ఎవరు తీసుకెళ్లారు ఏందనేది మా పరిస్థితి అర్థం కావట్లేదు. ఆయనకి అయితే ప్రాణహాని అయితే ఉంది సార్. అది పిల్లలు చదువుకుంటున్నారు, మంచి చదువుకునే వయసు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఇది ప్రభుత్వం చేసిన పరిపాలన బాగోలేదు. పరిపాలన ఎత్తిపట్టే సబ్జెక్ట్ తీసుకొస్తే ఆ సబ్జెక్టుని ప్రజలకు తెలియపరిస్తే అది తప్పైంది ఈ ప్రభుత్వానికి. ఫ్రీ బస్ అన్నారు, లేదా మద్యం మీద కానీ కరెంటు బిల్లు కానీ ఇది జరుగుతుంది. ప్రజలారా ఒకసారి గమనించండి, మనం ఇట్లా చేస్తున్నాం అన్న మాటని లేవనెత్తినందుకు అది పెద్ద తప్పు అయిపోయింది. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఏంటంటే ప్రశ్నించకూడదు. అది మేము ఒక దళితులం అవడం వల్ల మమ్మల్ని ఇట్లా అరెస్టుకరం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఏమైనా వెళ్తున్నారా? ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాం సార్. మాకు అన్నగా అప్పిరెడ్డి అన్నగారు, లేలప్పిరెడ్డి అన్నగారు, కావడ మనోహర్ నాయుడు గారు, అదేవిధంగా కాకుమార్ రాజశేఖర్ గారు నాయకులు అందరూ వచ్చారు సార్. మా ఇంటికి వచ్చారు, మా వదిన అందరూ పలకరించారు. ఇప్పుడు అందరం కలిసి ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెడదాం చేస్తున్నాం సార్. పూర్తిగా 3 గంటల సమయంలో 5 ఏమా మీరు ఉన్నారమ్మా? నేను కింద ఉన్నానయ్యా, పరిగెత్తి నా కొడుకునయ్యా వదలని పట్టుకోబాకుండా లాక్కొని వెళ్ళిపోతున్నారయ్యా. ఇంగి కూడా ఊడిపోయి తట్టు పట్టుకున్నాను, సొక్క పట్టుకొని ఇడ్చుకొని ఎమ్మడబడ్డా. నేను మెడ పట్టుకొని లాగేసి వెళ్ళిపోతుంటాయ్యా. బాగాదు వడుగు అన్నీ బాగాదు, బీపీ రేజ్ అయ్యారంటే అసలు వెళ్ళలేదా మీరు ఎమ్మ పోండి నెట్టేస్తున్నారు. మా అమ్మాయి అట్లా చేసి ఎమ్మడు లాక్కొని వెళ్ళిపోయి లాక్కేసి కార్లో వేసుకొని వెళ్ళిపోయి కింద నుంచి మెట్లు కూడా తోసుకొని వెళ్ళారయ్యా. మెట్లు కూడా తోసుకొని వీడియోలో మేము తాళం వేసుకుంటే తాళం గోడ మీదకి ఎక్కువచ్చి తీసుకొని వెళ్ళారు పిల్లోడిని. తర్వాత మేము మాకు భయం వేసి తాళం వేసుకున్నాం. ఇంత 2ంటికి వచ్చారంట అయ్యా. మా తెలీదు. మా అమ్మాయి చూసి అమ్మాయి ట్రామా లోపలికి వచ్చేటప్పుడు గోడకి వచ్చారా? మా లోపలికి వచ్చి గోడకి వచ్చి తాళం మమ్మల్ని తర్వాత తీమని మా బలంతం చేశారు. మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఎవరు అనుకుంటున్నారు? మా పోలీసులాగా లేరయ్యా. మరి ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో మొత్తం నా పిల్లని తీసుకొని వెళ్ళిపోయారు. మేము పలానా అడిగితే చెప్పలా మాకు ఎవరంటే, మీకు ఎందుకమ్మా ఎవరైతే అంటున్నారు. మీరంతా అడ్డుపడ్డారు కదా, అడ్డుపడితే నెట్టేస్తున్నారయ్యా. అమ్మాయి కోడళ్ళని కూతురు అమ్మాయిని మమ్మల్ని అందరూ నెట్టేసి లాక్కొని వెళ్ళిపోయారు చొక్కా పట్టుకొని. ఇంకా మేము ఫస్ట్ నుంచి ఎవరు తీసుకు తెలియాలి కదయ్యా మాకు. అడిగితే మాకు చెప్పాలా, ఎవరైతే మీకు ఎందుకమ్మా అంటున్నారు అని చెప్పి తీసుకొని వెళ్ళి పిల్లోడు ఇక్కడే చెమటలు గారిపోయి అసలు ఇదైపోయాడు. చాలా భయం వేస్తుంది అయ్యా పిల్లోడి గురించి. ఒక 1 సెకండ్ టైం ఇవ్వండి సార్, టాబ్లెట్ అనేసుకొని వస్తారు సార్. బీపీ ఉంది సార్, ఫ్లక్చువేట్ వస్తుంది, ఒక్కొక్కసారి హై బీపీ వస్తుంది సార్ అని చెప్పాను. ఏమైందిలే అమ్మా, ఇప్పుడు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైందంటే సార్, టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైందంటే సార్ అసలు టాబ్లెట్ కొంచెం 1 సెకండ్ టైం ఇవ్వండి సార్, నేనే తెచ్చిస్తాను టాబ్లెట్, ఇక్కడే ఉంటారు సార్ అని చెప్పంటే వినలేదు సార్. ఇంకా లాక్కొని వెళ్ళిపోయారు సార్, మెడ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ కార్లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు సార్, ఇక్కడ 5 మెంబర్స్ వచ్చారు సార్. మొత్తం 7 వచ్చారు. 7 వచ్చి తెల్లవారుజామున 3 గంటలకు బలవంతంగా లాక్కెళ్ళారు. మేము అడ్డుపట్టడానికి ప్రయత్నం చేశాం, కానీ మమ్మల్ని కూడా నెట్టేశారు. కనీసం ట్యాబ్లెట్ ఇద్దామన్నా కూడా ట్యాబ్లెట్ కూడా నెట్టేసిన పరిస్థితి. అక్రమంగా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ప్రేమ్ కుమార్ని తీసుకువెళ్లారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.